కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మూడు పార్టీల నడుమ తగ్గఫరుందుల్లా మున్సిపాలిటీలలో పతార చూపియాలని ఎవ్వల ప్లాన్ లాల్లే 6-10 రోజులు ఇరాం లేకుండా ప్రచారం చేసిండ్రు. పబ్లిక్ ను కలిసిండ్రు, ఒక తీర్ల బతిల్లాడిండ్రు. ఆఖరి నాడు కూడా శాతనైన కాడికి తిప్పలు పడ్డరు గెలుస్తానికి. జర్రంత లాపర్వా చేసినా ఎటమటం కావచ్చు కదా మరి. ఇక చెప్పుకోవాల్సింది ఈ ప్రెస్ మీట్ గురించి. 5-6 రోజులు జిల్లాలలో మీటింగ్లు పెట్టిన సీఎం సారు ఇవాళ ఇంటికి ఇలేకలరం పిలుచుకొని ఎన్నో ముచ్చట్లు ఇలా పెట్టిండు. ఆడోళ్ళకు ఫ్రీ బస్సు, ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు, సన్న బియ్యం, రుణమాఫీ, రైతు భరోసా పథకాలు సాటింపేసి సెంటర్ వాళ్ళు మనకేం ఆసరైతలేరు, అంత ఉత్తర భారతానికే ఖర్చు పెడుతున్నారని గీ లెక్కలు చెప్పిండు. నా రూపాయలు నువ్వు 42 పైసలు నాకు ఇస్తున్నావు, నాకు అదనంగా నువ్వు ఇచ్చింది. మున్సిపల్ ఎలక్షన్ లో బీజేపీ కోటేస్తే ఏకైనా ఫైదా ఉండదు. ప్రాజెక్టులకు పర్మిషన్ ఇయ్యరు, మనకు పైసలు ఇయ్యరు, మరి ఓట్లు ఎందుకు వేయాలని క్వశ్చన్ చేసిండు సారు. మన మోరీ నిండిపోతే మోరీని తీయాలంటే మోడీ వస్తాడా? పోనీలు పోదామంటే మోడీ కలుస్తాడా? చారాన కోడికి బారాన మసాలా అయింది. వీళ్ళకి ఒక్కటి వీళ్ళ దేవుడు అసదుద్దీన్ ఓవైసీ. రాముడి పేరు ఎన్నిసార్లు వీళ్ళు తలుచుకున్నారో, అసదుద్దీన్ ఓవైసీ పేరు ఎన్నిసార్లు తలుచుకున్నారో చూడండి. ప్రతిసారి అసదుద్దీన్ ఓవైసీని అల్లావుద్దీన్ అద్భుత దీపంగా మార్చుకొని ఓట్లు అడుగుతారు. బీజేపీ, బీఆర్ఎస్ సీక్రెట్ దోస్తులు. కాళేశ్వరం కేసు సిబిఐకి ఇచ్చిన అరెస్టులు చేస్తలేరు అనేది సారు మాట. మనం సినిమాలలో చూస్తుంటాం, పున్నమి నాగ సినిమాలు, నాగుపాము పెంజరలు అన్ని అల్లిబిల్లు వేసుకొని నాగిన్ డ్యాన్స్ చేస్తుంటాయి. ఆ లెవెల్లో బీజేపీ, బీఆర్ఎస్ వాళ్ళు అసలు విడదీయరానంత నరేంద్ర మోడీ గారి ప్రేమలో చంద్రశేఖరరావు గారు అమరత్వం పొందుతా, నాకు అంతకు మించి ఇంకేం అవసరం లేదు ఈ జన్మకని యుగల గీతం పాడుకున్నది మోడీ గారు, కేసీ గారు కాదా? 10 ఏళ్లలో తెలంగాణను తెలరు చేసిర్రు, 1000 కోట్లు తిన్నారని చెప్పి ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో పెట్టిండు. టెలిఫోన్ ట్యాపింగ్ ను అడ్డం పెట్టుకుని వ్యాపారస్తుల ఫోన్లు ట్యాపింగ్ చేసి వాళ్ళని బెదిరించి 100 కోట్ల రూపాయల ఎలక్టోరల్ బాండ్స్, 100 ఎకరాల భూములు రాయించుకున్నారని విచారణలో విస్తుపోయే విషయాలు బయటకు వచ్చినాయి. బీఆర్ఎస్ పార్టీని యాసిడ్ పోసి కడగాలి, మొక్క కూడా మొలవనియొద్దు. ఈ రోజున్న మొత్తం దరిద్రానికి బీఆర్ఎస్ఏ కారణము. అన్ని తీవ్ర ఆలోచన చేసి ఓటేయాలి, ఆత్రపడి గోసలు పడొద్దని సీఎం సార్ పైలని చెప్పిండు పబ్లిక్ కు. ఈ ప్రభుత్వమే ఇంకా 3 సంవత్సరాలు ఉంటుంది, ఆ తర్వాత ఇంకొక 5 సంవత్సరాలు మేమే అధికారంలోకి వస్తాము. మొక్కుకో, ఎన్ని దేవుళ్ళు అన్ని దేవుళ్ళకి మొక్కుకో. తప్పిదారి మళ్ళా గులాబీ జెండా గెలిచిందా పొట్టోడా నీకు ఉంటుందిరా. గంజాయి కానీ, కొకైన్ కానీ, హెరాయిన్ కానీ ఏమైనా కొట్టి మాట్లాడుతున్నారా వీళ్ళ మాటలు చూస్తుంటే అని. ఎందుకంటే హోష్లో లేకుండా ఉన్నోడు అట్లాంటి మాటలు మాట్లాడతాడు. ఎవరు నాకు అడుగుతా, కేసీఆర్ తెలంగాణ తెచ్చినాడు, ఎక్కడున్నాడు పొట్టోడు? ఏమిరా కేటీఆర్ పొడింగులాగా మాట్లాడతాడు కేటీఆర్ గారు. అసలు ఎవడరా నువ్వు తెలంగాణకు? తెలంగాణ ఉద్యమం మొదలైన రోజు ఏడున్నావు? ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలలో కూడా ఈ చింతపండు ఇద్దని తెలిసిపోయి నీ చెల్లెనే నీ ముఖం పైన తూ అని చెప్పి ఉంచేస్తుంది.